హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఏంటి నా వాయిస్ ఇలా ఉంది అని అనుకుంటున్నారా? పైన తిరుమల, కింద తిరుపతి, కాళహస్తి, అరుణాచలం, చెన్నై ఇలా వారం రోజులు క్యాంప్ పూర్తి చేసుకొని సోమవారమే ఇంటికి తిరిగి వచ్చాము. అందుకే 2 రోజులకు ఒక అప్డేట్ కింద ఇదివరకు రెడీ చేసుకున్న అప్డేట్స్ ఇచ్చాను. క్యాంప్ నుండి ఇంటికి వచ్చేలోపే దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి అన్నీ వచ్చేసి హెల్త్ అప్సెట్ అయ్యింది. అయినా కూడా మీరంతా అప్డేట్ అంటున్నారని ఏదో కాస్త వెసులుబాటు చేసుకొని అప్డేట్ ఇస్తున్నాను. వాయిస్ బాగోకపోతే ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. సరే, ఇప్పటికే ఎక్కువ మాట్లాడేశాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. 'కాల్గల్ విభిన్న ప్రేమ కథ' 60వ భాగం. తీర్థ పిల్లలకు డౌట్స్ క్లారిఫై చేస్తున్న కొద్దీ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు చెప్తూనే ఏంటిది, వీళ్ళసలు నన్ను వదలడమే లేదు అని నీరసంగా ముఖం పెట్టి, నేను బయటకు వెళ్తే మాత్రం వాడి నిఘా నుండి తప్పించుకోగలనా ఏంటి? నేనెక్కడికి వెళ్ళినా వాడికి తెలిసిపోతుంది. దాంతో అక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడ ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు. మరేం చేయను అని అనుకుంటూ పిల్లలతోనే గడిపింది. హోంవర్క్ అయిపోయిందని పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదే మంచి అవకాశం అని తీర్థ కిచెన్లోకి వెళ్ళి కేక్ మిశ్రమం ప్రిపేర్ చేసి దాన్ని హార్ట్ షేప్లో ఉన్న బౌల్లో వేసి ఓవెన్లో పెట్టి అది రెడీ అయిపోగానే చుట్టూ చాక్లెట్ క్రీమ్ అప్లై చేసి దాని మీద హార్ట్ షేప్లోనే చెర్రీస్ని డిజైన్ చేసి మధ్యలో రెడ్ రోజెస్లా ఫుడ్ కలర్ యాడ్ చేసి క్రీమ్ ఫిల్ చేసి పూర్తిగా రెడీ అయిన దాన్ని ఫోటో తీసి కేక్ని చూసుకుని మురిసిపోతూ, వాడు రాగానే దీన్ని వాడి ముందుంచి ఐ లవ్ యూ చెప్పి వాడి కళ్ళల్లో ఆనందాన్ని నా మదిలో దాచుకుంటాను అనుకుని కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి తమ గదిలోకి వచ్చింది. సాయంత్రం 6 అవుతుంది. మంచి చీర కట్టుకొని ఒంటి నిండుగా నగలు వేసుకొని మాలిని అందంగా రెడీ అయి భర్తతో బయటకు వెళ్ళింది. రాజేంద్ర కూడా తన ఫ్రెండ్ని కలవడానికి డ్రైవర్ రాముని తీసుకుని బయటకు వెళ్ళాడు. తీర్థ ఐరన్ చేసిన బట్టలను వార్డ్రోబ్లో సర్దుతుంటే ధ్రువ్ వైట్ కర్చీఫ్స్ కనిపించాయి. వాటిని చూస్తూనే ఏదో ఆలోచన వచ్చినట్లుగా కొన్ని కర్చీఫ్స్ తీసి ఒక దాని మీద ఐ లవ్ డి అని రెడ్ కలర్ దారంతో అందంగా డిజైన్ చేసి ఎంత అందంగా ఉందో అని మురిసిపోతూ ఫోటో తీసింది. మరో కర్చీఫ్ తీసుకొని దాని మీద రెడ్ పెన్తో ఐ లవ్ యూ అని రాసి తన లిప్స్టిక్ పెదవులతో ముద్దు పెట్టి దాన్ని కూడా ఫోటో తీసి కర్చీఫ్ చూసుకొని మురిసిపోతూ, అవును, నేను నా నోటితో చెప్పడం కన్నా ముందు కేక్ మీద కూడా ఐ లవ్ యూ అని లెటర్స్ క్రీమ్తోనే డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకొని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి షాక్ అయ్యింది. ఎందుకంటే అక్కడ కేక్ లేదు. ఇదేంటి, కేక్ ఇక్కడే కదా పెట్టాను అని అన్ని ఐటమ్స్ అటు ఇటు తీసి చూస్తుంది. కానీ కేక్ కనిపించలేదు. ఏం కావాలమ్మా అని అడిగింది పని మనిషి. అది ఇక్కడ కేక్ అని అంటుంది. అప్పుడే పిల్లలు ఖాళీ బౌల్స్ తీసుకొచ్చి వాష్ బేసిన్లో పెట్టేసి తీర్థను చుట్టుకొని, థ్యాంక్ యూ వదినా, కేక్ చాలా చాలా టేస్టీగా ఉంది, మా కోసమే కదా చేశావు, థ్యాంక్ యూ సో మచ్ అనేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. దాంతో తీర్థ చిన్నగా నిట్టూర్చి తమ గదికి వచ్చి దిగాలుగా మంచం మీద కూర్చొని, ఏంటి నా ప్రయత్నం ఇలా ఫ్లాప్ అయ్యింది, పిల్లలు తినేశారని కాదు నా బాధ, నేను రెడీ చేసిన పర్పస్ వేరు కదా, మరేంటి ఇలా అయ్యింది, వాడికి ఇంత సింపుల్గా చెప్తే సరిపోదని ఇలా బెడిసి కొట్టిందా, మరైతే ఇప్పుడేం చేయను, వాడు వస్తానని చెప్పిన టైం అయిపోతుంది అని అనుకోగానే, ప్లాన్ ఫ్లాప్ అయ్యిందంటే ఇది సరైన టైం కాదని అర్థం తీర్థాలు అంది అంతరాత్మ. అంతే అంటావా? అయితే వాడు కూడా ఇలాగే ఎన్నో ప్లానులు వేసి ఉంటాడా, అవి కూడా ఇలాగే ఫ్లాప్ అయ్యాయి అంటావా అని బేలగా అడిగింది తీర్థ. అమ్మో, దీని ప్రేమ ముదిరి పిచ్చిలోకి మారేలా ఉంది అనుకొని, వాడు ప్లాన్ చేశాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంకా బాగా ప్లాన్ చేయి అంటున్నాను, ఈరోజే చెప్పాలని కంగారు పడకు అంటున్నాను అంది. అవును నిజమే, ఇలా హడావిడిగా కాకుండా ఇంకా బాగా ప్లాన్ చేసి వాడిని గుడికి తీసుకెళ్ళమని అడుగుతాను, అక్కడ దేవుడి సన్నిధిలో ఐ లవ్ యూ చెప్తాను అంది తీర్థ. టెంపుల్లో ఐ లవ్ యూ చెప్తావా, నువ్వు మాస్టర్ పీస్వే తల్లి అంది అంతరాత్మ. ప్లాన్ బాగోలేదా అని నీరసంగా అడిగింది. అయ్యో బాగోకేం, చాలా బాగుంది, పబ్బులంట తిరిగేవాడిని గుడికి తీసుకెళ్తాను అంటున్నావు కదా, అదే ఆలోచిస్తున్నాను అంది.
నేను గుడికి పిలిస్తే రాడా అని బేలగా అడిగింది. నువ్వు పిలిస్తే ఎక్కడికైనా వస్తాడు అంది నమ్మకంగా. అవును అని మురిసిపోతూ. అయితే ఆ సమయం ఇప్పుడు కాదంటావు అంది తీర్థ. అంతేగా అంతేగా అనేసి మాయమైపోయింది అంతరాత్మ. హ్మ్. ఇంకేం చేస్తాను? కుదురుగా కూర్చుంటాను. ముందైతే ఈ కర్చీఫ్ దాచేస్తాను అని దాచేసి, దిగాలుగా ఉన్న ఆమెకు డ్రెసింగ్ టేబుల్ దగ్గర ఉన్న నెయిల్ పాలిష్ కనిపించింది. వెంటనే దాన్ని చేతపుచ్చుకొని మంచం మీద కూర్చొని ఖాళీ గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుంటుంది. అప్పుడే ధ్రువ్ చేతిలో ఏదో ప్యాకెట్‌తో ఆ గదిలోకి వచ్చాడు. అతను రావడంతోనే తీర్థ కాళ్ళ దగ్గర కాస్త పైకి ఎత్తిన చీర కుచ్చిళ్లను దించేసి, కాఫీ తీసుకొస్తాను అని మంచం దిగడానికి కదలబోయింది. ప్యారెట్ గ్రీన్ కలర్ శారీలో ముద్దుగా ఉన్న తీర్థను ధ్రువ్ ఇష్టంగా చూస్తూ, కదలకు అన్నట్లుగా ఆమె భుజం మీద చేయి వేసి ఆపి, ఆమెకు దగ్గరగా చైర్ లాక్కొని, నాకేం కాఫీ వద్దు అనేసి ఆమె చేతిలో నెయిల్ పాలిష్ తీసుకొని ఆమె కాళ్ళు పట్టుకోబోయాడు. వెంటనే తీర్థ తన కాళ్ళను దగ్గరకు ముడుచుకున్నట్లుగా లాక్కొని, ఏం చేస్తున్నావు అని అడిగింది. ఇప్పటి వరకు నువ్వేం చేశావో అదే నేను చేయాలని అనుకుంటున్నాను అని ఆమె పాదాలను తాకి ముందుకు లాగి నెయిల్ పాలిష్ వేస్తున్నాడు. అతను ఆమె పాదాలను తాకుతుంటే తీర్థ కలవరపాటుకు లోనవుతూ ఆమె మదిలో ఏవేవో ఊహలు ఊపిరి పోసుకుంటున్నాయి. 6 అడుగుల అందగాడు, వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్లకు అధిపతి తనకు అన్నం తినిపించాలని తన ఆఫీస్ క్యాబిన్‌లో నేల మీద బాసిం పట్టు వేసుకుని తన పక్కన కూర్చున్నాడు. తన తలకు దెబ్బ తగలకుండా అతని చేతికి గాయం చేసుకున్నాడు. ఇప్పుడు ఆమె పాదాలను తాకుతూ నెయిల్ పాలిష్ పెడుతుంటే ముడుకుల మీద తలను వాల్చి అతన్ని ఇష్టంగా చూసుకుంటుంది తీర్థ. తనకి అంత దగ్గరగా ఉన్న అతన్ని తాకాలని, అతని వదనాన్ని తన గుండెల్లో దాచుకోవాలని, తన ప్రేమను కురిపించాలని అనిపిస్తుందామెకు. కానీ అంతలోనే వివేకం మేల్కొలిపినట్లు, ఇద్దరు మనుషులు ఒక బంధంతో ఏకమవడానికి పెళ్లి అవసరం. ఎదుటివారిపై తమ ఇష్టాన్ని చెప్పడానికి, ప్రేమిస్తున్నానని చెప్పడం అవసరం. అందరి భార్యాభర్తల్లా మొదటి నుండి మా బంధం సవ్యంగా ఉండి ఉంటే నేనిప్పుడు ఇలా ఆలోచించాల్సిన అవసరం లేదు. నా భర్తను హత్తుకోవడానికి సమయం గురించి వేచి చూడాల్సిన అవసరం లేదు. కానీ మా పరిస్థితి అది కాదు. మా పరిచయం నుండి పెళ్లి వరకు, పెళ్లి నుండి ఇప్పటి వరకు మా మధ్య బాధ, భయం, కోపం, పంతం, బానిస, బాధ్యత అని అన్నీ ఇవే ఉన్నాయి. ఆ అనుమానాలు, అపార్థాలు తొలగి అవన్నీ ఒక ముసుగే అని తెలిసాక, నా ప్రేమలో నిజాయితీ ఉన్నాక, ప్రేమిస్తున్నాను అని అతనంటే నాకెంత ఇష్టమో, నా మనసులో అతని స్థానమేంటో నోటితో చెప్పకుండా ఇలా డైరెక్ట్ చేతులతో తెలియపరచడం నాకిష్టం లేదు. అలా చేస్తే అది ప్రేమ అనుకోడు, నాకింకేదో కావాలని అనుకుంటాడు అని ఏదేదో ఆలోచిస్తుంది తీర్థ. ఆమె చూపులు అతనికి తెలుస్తుంటే కళ్ళను ఎత్తి, ఏంటలా చూస్తున్నావ్ అని అడిగాడు. ఉహుం, ఏం లేదు అంది. సరే వెళ్ళి ఫ్రెష్ అయి ఈ డ్రెస్ వేసుకొనిరా అంటూ తాను తెచ్చిన ప్యాకెట్ ఆమెకిచ్చాడు. డ్రెస్సా? నాకా అని అడిగింది షాక్లా. ఈ రూమ్లో ఇంకెవరైనా అమ్మాయిలున్నారా అని అడిగాడు. దాంతో ఆమె ఉక్రోషంగా చూసింది అతని వైపు. ఆమె ఉక్రోషపు చూపులు చూస్తూ, సండే కదా పబ్కి వెళ్దాం, త్వరగా రెడీ అయ్యిరా అన్నాడు. పబ్కా అని ఆశ్చర్యపోయి, నేను వేసుకోను, పబ్కి రాను అంది ఖరాఖండిగా. వస్తావు, వచ్చి తీరాలి అన్నాడు. ఇందుకు కాదు నిన్ను తిట్టుకునేది అని అనుకుంటూ, నా చీర బాగుంది, నీకు నచ్చలేదంటే ఫ్రెష్ అయి మరో చీర కట్టుకుంటాను, మనిద్దరం గుడికి వెళ్దాం అంది. అప్లికేషన్ బాగుంది కానీ నేను పబ్‌కని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ టైం టెంపుల్‌కి వెళ్దాం, ముందు రెడీ అవ్వు అన్నాడు. నెక్స్ట్ టైం అంటే ఎప్పుడు అని మెరిసే కళ్ళతో అడిగింది. ఆమె కళ్ళల్లో వెలుగు చూసి, ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు, ఏంటి సంగతి? ఇంట్లో చేస్తున్న పూజలు సరిపోలేదని గుడికి వెళ్ళి, వీడు నన్ను హింసిస్తున్నాడు బాబోయ్, వీడి పీడ విరగడి చేయండి అని దేవుడికి గట్టిగా అప్పీల్ పెడతావా అని అడిగాడు. దాంతో కోపంగా చూసింది. చూసింది చాలు, ముందెళ్ళి రెడీ అయ్యిరా అన్నాడు. వినేలా లేడని, అసలు ఎలాంటి డ్రెస్ తెచ్చాడో అని అక్కడే ఓపెన్ చేసి, ముడుకులు దాటే హైట్లో సింగిల్ పీస్ ఫుల్ హ్యాండ్స్ రెడ్ కలర్ ఫ్రాక్ని చూసి షాక్ అయి, ఏం డ్రెస్ ఇది, ఓ చున్నీ లేదు, ఓణీ లేదు, లెగ్గింగ్ అయితే అసలే లేదు. నేను ఆఫీస్లో స్టాఫ్ డ్రెస్ కోడ్ మారిస్తే నువ్వు నా డ్రెస్ కోడ్ మార్చాలని చూస్తున్నావా?
ప్లీజ్ ధ్రువ్, నేను ఈ డ్రెస్ వేసుకోలేను అంది. ఇదేమైనా హాఫ్ శారీయా లేక చుడీదారా? చున్నీ ఉండడానికి. మోడ్రన్ ఫ్రాక్, వెస్ట్రన్ అవుట్ఫిట్. నువ్వు దీన్ని వేసుకోలేకపోతే నేను వేయిస్తాను. నువ్వు నాకు డ్రెస్అప్ చేయించావు కదా, అలా నేను నీకు చేయిస్తాను పద అంటూ ఆమె చేయి అందుకోబోయాడు. దాంతో 2 అడుగులు వెనక్కి వేస్తూ, ప్లీజ్ ధ్రువ్, నాకు ఈ డ్రెస్ వద్దు. నీతో బయటకు రానని అనడం లేదు. కాకపోతే ఈ డ్రెస్ వద్దు. శారీలోనే వస్తాను అంది బ్రతిమిలాడుతున్నట్లు. దాంతో ఉఫ్మని నిట్టూర్చి ఒక చేత్తో డ్రెస్ తీసుకొని మరో చేత్తో ఆమె పైట అందుకున్నాడు. వెంటనే తన పైటను గట్టిగా పట్టుకుంటూ, వద్దు, నేనే మార్చుకుని వస్తాను అని నీరసంగా ముఖం పెట్టి వాష్రూమ్ వైపు వెళ్తుంటే ధ్రువ్కి ఏదో ఫోన్ వచ్చిందని మాట్లాడుతూ రూమ్ బయటకు వెళ్ళి మళ్ళీ రూమ్లోకి వచ్చేసి, ఈరోజు పబ్ నుండి నిన్ను మరో చోటికి తీసుకెళ్ళి నా ప్రేమ విషయం చెప్తాను. నువ్వెలా రియాక్ట్ అయినా నా నుండి నిన్ను దూరంగా మాత్రం పోనివ్వను అని అనుకున్నాడు. తీర్థ ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని తనని తాను చూసుకొని, డ్రెస్ బాగుంది కానీ ఇలా బయటకు ఎలా వెళ్ళడం? నేను ఇంతవరకు చున్నీ లేని చుడీదారే వేసుకోలేదు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయను అని ఆలోచిస్తూ బ్రాడ్గా ఉన్న షోల్డర్ జారిపోతుంటే వెనుక ఉన్న జిప్ పెట్టుకోవడానికి శతవిధాలా ట్రై చేస్తుంది కానీ మరీ కిందకు ఉన్న జిప్ ఆమెకు అందడం లేదు. చచ్చాను, ఇప్పుడు ఈ జిప్ ఎవరు పెడతారు? ఆఫీసులో అమ్మాయిల డ్రెస్ మార్చడం ఇష్టం లేదంటే చెప్పచ్చు కదా, నా డ్రెస్ ఎందుకు మార్చాలనుకుంటున్నాడు అని అనుకొని, ఎలాగో వీడు బయటకు వెళ్ళాడు కదా, నేను గదిలోకి వెళ్ళి మేనకకు ఫోన్ చేసి రమ్మంటాను అనుకొని టవల్ని నడుం అంతా కవర్ అయ్యేలా వెనుక నుండి మడ చుట్టుకున్నట్లుగా ముందుకు వేసుకొని గదిలోకి వచ్చేసరికి ధ్రువ్ ఇంకా ఆ గదిలోనే ఉన్నాడు. అతన్ని చూసి గుండెల దగ్గర ఉన్న టవల్ అంచుల్ని మరింత పదిలంగా పట్టుకుంటూ, నువ్వు బయటకు వెళ్ళలేదా అని అడిగింది. రెడ్ డ్రెస్లో ఉన్న ఆమెను కింది నుండి పైకి కళ్ళెత్తి చూస్తూ మెడ నుండి టవల్ చుట్టుకున్నట్లుగా కనబడగానే నొసలు చిట్లిస్తూ, డ్రెస్లో నువ్వెలా ఉన్నావో తెలియకుండా మెడ మీద ఆ టవల్ ఏంటి అని అడిగాడు. నీకన్నీ చెప్పలేనురా బాబు అని గింజుకొని, నేను మేనక గదికి వెళ్ళాలి అంది తడబడుతూ. ఎందుకు అని అడిగాడు. అన్నీ నీకు చెప్పాలా అని అడుగుతూ అడుగు ముందుకు వేసింది. ఆహా అంటుందా అని ధ్రువ్ ఆమె టవల్ని ఒక కుదుటున లాగేశాడు. దాంతో అతని ఎదురుగా ఉన్న ఆమె ఈ హఠాత్ పరిణామానికి అదిరిపడి వెంటనే తన చేతులను గుండెలకు అడ్డుగా పెట్టుకొని మరుక్షణం కంగారుగా వెనక్కి తిరిగిపోయింది. అంతలోనే బ్యాగ్ ఓపెన్లో ఉందని తన తప్పు గ్రహించి అతని వైపు తిరిగిపోయింది. కానీ అప్పటికే ఆమె వెనుక డ్రెస్ ఓపెన్గా ఉండడం వల్ల ధ్రువ్ పచ్చగా ఉన్న ఆమె మేనిని చూసి ఆమె వైపు అడుగులు వేశాడు. దాంతో తీర్థకేదో గుర్తొచ్చినట్లుగా తన తల మీద ఉన్న క్లిప్ తీసేయగానే కరిమబ్బుల నల్లని కురులు ఆమె వీపంతా పరుచుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ గదిలో నుండి వెళ్ళిపోవచ్చని కదిలింది. కానీ ధ్రువ్ ఆమె చేయి అందుకొని అమాంతం తన వైపు లాగాడు. అతను లాగిన ఫోర్స్కి ఆమె హెయిర్ అంతా ముందుకు వచ్చింది. అలాగే ఆమె కూడా అతని గుండెలపైకి వచ్చినట్లుగా గుద్దుకుంది. వెంటనే ధ్రువ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి చుట్టుకొని ఆమె వైపే కళ్ళార్పకుండా చూస్తున్నాడు. అతని చూపులకు ఇబ్బంది పడుతూ, వదులు ధ్రువ్, నేను మేనక దగ్గరకు వెళ్ళాలి అంది తడబడుతూ. నేనుంటుండగా నీకెవరి సహాయం అవసరం లేదు అంటూ బ్యాండేజ్ చేతిని ఆమె వీపు మీదుగా పోనిచ్చి తడుముతుంటే అతని చేతి స్పర్శకు ఆమె గొంతు తడారిపోతుంది. ఆమె అధరాలు అదురుతున్నాయి. ధ్రువ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె వీపుని తడుముతూ ఒక్క సెకనులో జిప్ని పైకి లాగాడు. ఆ పని అయ్యాక కూడా ఆమెను వదలకుండా ఆమెనే చూస్తూ అదురుతున్న ఆమె అధరాలకు దగ్గరగా కదిలాడు. దాంతో ఆమె ఎగశ్వాస తీస్తూ అతని కళ్ళ వైపు పెదవుల వైపు చూస్తుంటే అప్పుడే ధ్రువ్ సెల్ మోగింది. వెంటనే తీర్థ అతని దూరం నెట్టి 4 అడుగులు వెనక్కి వేసింది. ఆమె తీరు చూసి ధ్రువ్ ఇరిటేట్ అవుతూ, త్వరగా రెడీ అవ్వు అనేసి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. తీర్థ హెయిర్ చిక్కులు తీసి అటు ఇటు చెంపల నుండి హెయిర్ తీసి తలకి మధ్యలో చిన్న క్లిప్పులో బంధించి మిగిలిన హెయిర్ని 4 అల్లులు అల్లి మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకొని రెడీ అయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉండిపోయింది. ధ్రువ్ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి అద్దంలో ఆమె మోము చూస్తూ, ఇంకా రెడీ అవ్వలేదే అని అడిగాడు. రెడీ అయిపోయాను అంది కళ్ళెత్తకుండా. అవునులే, ఏ మేకప్ లేకుండా ఉంటేనే గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నావు.
నువ్వు ఇలా సింపుల్‌గా ఉంటేనే బెటర్ అనుకోని ఆమె దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి అందుకొని ఇక వెళ్దామా అని అడిగాడు. దాంతో ఆమె అడుగు ముందుకు పడకుండా అతని చేతిని గట్టిగా పట్టుకొని, ప్లీజ్ నేనిలా బయటకు రాలేను. నాకు ఈ డ్రెస్ చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. ఇంట్లోనే ఉందాం అంది. దాంతో పైటలేని పయ్యద ఆమె ఇబ్బంది తెలుపుతుంటే ధ్రువ్‌కి ఆమె ఇబ్బంది అర్థమైనట్లుగా ఆమె వెనక్కి వెళ్ళి ఒక్క సెకనులో ఆమె అల్లుల జడను విప్పేసి లూజ్ హెయిర్‌ని ఆమె 2 భుజాల వైపు ముందుకు వేసి, ఇప్పుడు వెళ్దామా అన్నాడు. సరే అన్నట్లుగా ఏదో ఊపాలి అన్నట్లుగా తల ఊపింది. అమ్మో! డ్రెస్ వేసుకొని పబ్‌కి రావడానికే ఇంతలా ఏడిపిస్తున్నావు. నీతో ఎలా వేగాలో ఏంటో అని అనుకున్నాడు. ఆమె కారులో కూర్చుందే కానీ చాలా ఇబ్బందిగా ఫీలవుతుంది. కొంచెముంటే ఏడ్చేసేలా ఉంది. నేనెలాంటమ్మాయినో తెలిసి కూడా ఇలాంటి డ్రెస్ తెచ్చాడు. నాకెంత ఇబ్బందిగా ఉందో వీడికి అర్థం కావడం లేదు. వీడి స్టేటస్‌కి తగ్గట్లు స్టైల్‌గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా నన్ను పెళ్లాడి వీడికి తగ్గట్లుగా మార్చాలని అనుకుంటున్నాడా? అని ఉక్రోషపడుతుంది. ధ్రువ్ ఆమె వైపు చూసి ఏదో అనేలోపు అతని సెల్ మోగింది. దాంతో అటెంప్ట్ చేసి మాట్లాడుతూ ఒక హోటల్ దగ్గర కారు ఆపాడు. తీర్థ తప్పదన్నట్లుగా కారు దిగి చుట్టూ చూసి పబ్‌కి వద్దన్నానని డిన్నర్‌కి తీసుకొచ్చాడా అని అనుకుంది. ధ్రువ్ ఆమె వైపు వచ్చి పద అన్నాడు. దాంతో అతన్ని అనుసరించింది. ఇద్దరూ ఒక టేబుల్ దగ్గర కూర్చోగానే వాళ్ళ దగ్గరకు వచ్చిన వెయిటర్‌తో ఏవో వెరైటీ పేర్లు చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు ధ్రువ్. ఏంటా పేర్లు? తినడానికా? తాగడానికా? అని అనుకుని చుట్టూ చూస్తుంది తీర్థ. జంటలు జంటలుగా వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తున్నారందరూ. ఇక్కడ ఫుడ్ బాగుంటుంది కాబోలు అని అనుకుంది. ఇంతలో వెయిటర్ ఫుడ్ పెట్టి వెళ్ళాడు. దిక్కులు చూసింది చాలు ముందు తిను అన్నాడు ధ్రువ్. సరే అని తన ప్లేట్లో చూసిన ఆమెకు కట్లెట్స్, కబాబ్స్ కనిపించాయి. పిచ్చి పిచ్చి పేర్లు చెప్తే ఇలాంటివే వస్తాయి అనుకొని వాటిని తినడానికి చేయి పెట్టబోయింది. ఏం చేస్తున్నావు అని అడిగాడు ధ్రువ్. తినడానికే కదా తెప్పించావు అంది. వాటిని అలా చేతితో తినకూడదు. మరి ఇక్కడ స్పూన్ లేదు ఎలా తినాలి అని అడిగింది. ఇంకా ఉంది. వీళ్ళు డిన్నర్ నుండి పబ్‌కి వెళ్తారా? వెళ్తే అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అక్కడి నుండి మరో చోటుకి తీసుకెళ్ళి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటున్నాడు. ఆ పనైనా జరుగుతుందో లేక తీర్థ ప్లాన్‌లా ఫెయిల్ అవుతుందో తెలియాలంటే తదుపరి భాగం కోసం ఎదురుచూడక తప్పదు. హెల్త్ బాగోకపోయినా అప్డేట్ ఇచ్చాను. స్టోరీ నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేసి అప్డేట్‌కి లైక్ కొట్టి తప్పకుండా షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.